పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మాన్యంలో మళ్లీ మైనింగ్ మంటలు. చింతపల్లి అటవీ ప్రాంతంలో సర్వేలతో కొత్త దుమారం. గిరికొండల్లో బాక్సైట్ నిక్షేపాలపై బడా కార్పొరేట్ కంపెనీల కన్ను. ఏజెన్సీలో మారిన భద్రతా ముఖచిత్రం. కూటమి వర్సెస్ ప్రతిపక్షం పొలిటికల్ ఫైర్. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో సుదీర్ఘకాలంగా స్తబ్దుగా ఉన్న బాక్సైట్ వ్యతిరేక ఉద్యమం మళ్లీ ఊపిరి పోసుకుంది. చింతపల్లి అటవీ ప్రాంతంలో తాజాగా కొన్ని సర్వే బృందాలు సంచరిస్తూ శాంపిల్స్ సేకరించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తమ మనుగడకు అస్తిత్వానికి ముప్పు వాటిల్లకూడదనే భయంతో ఉన్న గిరిజన సమాజం ఈ పరిణామాలపై తీవ్రంగా మండిపడుతుంది. రాజ్యాంగంలోని 5 షెడ్యూల్ కల్పిస్తున్న హక్కుల రక్షణ కోసం దశాబ్దాలుగా మాన్యంలో సాగుతున్న పోరాటం ఈ తాజా పరిణామాలతో ఈసారి తెరపైకొచ్చింది. అటవీ సంపదను, గిరిజన హక్కులను కాలరాసే ఏ ప్రయత్నాన్నైనా ఉపేక్షించేది లేదని స్థానిక ఆదివాసీ సంఘాలు స్పష్టం చేస్తుండటంతో ఏజెన్సీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చింతపల్లి పరిసరాల్లోని కొండలపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న నిశ్శబ్ద కదలికలు స్థానికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మైనింగ్ అన్వేషణలో భాగంగా ఈ రహస్య సర్వేలు జరుగుతున్నాయనే వార్తలు గుప్పమనడంతో మాన్యంలో మళ్లీ అసంతి రేగుతుంది. ఒకప్పుడు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రక్తపాతం, ఉద్ధృతమైన ప్రజా ఉద్యమాలు జరిగిన ఈ ప్రాంతంలో ఇప్పుడు తిరిగి అదే దిశగా అడుగులు పడుతుండడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. గతంలో ప్రభుత్వాలు ఈ ప్రణాళికలను పక్కన పెట్టినప్పటికీ ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో మళ్లీ బాక్సైట్ నిక్షేపాలపై కొంత కన్ను పడిందనే ప్రచారం గిరిజన పల్లెల్లో తీవ్ర అలజడి సృష్టిస్తుంది. ఈ సర్వేల వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరో తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అల్లూరి ఏజెన్సీ పరిధిలోని కొండల్లో అపారమైన బాక్సైట్ నిక్షేపాలు దాగి ఉన్నట్లు మైనింగ్ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. ఇక్కడున్న ఖనిజ సంపద విలువ అంచనాలకు అంతరంత ఎక్కువగా ఉంటుందని, పెద్ద పెద్ద కార్పొరేటివ్ సంస్థలు ఒక జీవితకాలం పాటు నిరంతరాయంగా తవ్వకాలు జరిపినా తరిగిపోనంత భారీ నిక్షేపాలు ఇక్కడున్నాయని అంచనా. ఈ అపార సంపదను కొల్లగట్టేందుకు కొన్ని బడా ప్రైవేట్ సంస్థలు వెనక ఉండి చక్రం తిప్పుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలోని కొందరు కీలకమైన రాజకీయ నేతలు కూడా ఈ వ్యవహారంలో హస్తం కలిగి ఉన్నారని, వారి అండదండలతోనే అటవీశాఖ అనుమతులు లేకుండానే ప్రాథమిక పరిశీలనలు సాగుతున్నాయనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలు జరపడం ప్రభుత్వాలకు అంత సులువైన విషయం కాదు. దట్టమైన అడవులు, వాటిని కాపలా కాసే మావోయిస్టులు, సాయుధ దళాల ఉనికి కారణంగా మైనింగ్ కంపెనీలు ఇటువైపు రావడానికి భయపడేవి. అయితే గడిచిన కొన్నేళ్లలో భద్రతా దళాలు వ్యూహాత్మకంగా వ్యవహరించి మాన్యంలో మావోయిస్టుల ఉనికిని దాదాపుగా తుడిచిపెట్టాయి. అడవుల్లో కమ్యూనిస్టు గెరిలాల ప్రాధాన్యం శూన్యం కావడంతో ఇప్పుడు ఎలాంటి ప్రతిఘటన ఉంటుందనే ధీమాతో మైనింగ్ శక్తులు మళ్లీ చురుగ్గా కదులుతున్నట్లు తెలుస్తుంది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం చేపట్టిన చర్యలు చివరికి కార్పొరేట్ సంస్థల దోపిడీకి రహదారులుగా మారుతున్నాయనే వాదనలు ఇప్పుడు గిరిజన మేధావుల నుంచి వినిపిస్తున్నాయి. బాక్సైట్ వివాదం కేవలం గిరిజన ప్రాంతానికే పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో పెద్ద రాజకీయ వివాదంగా మారుతుంది. గత ఎన్నికల్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో భారతీయ జనతా పార్టీ ప్రత్యేక వ్యూహంతో వ్యవహరించి 2 పార్లమెంటు, 2 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. ఈ ప్రాంతంలో శాశ్వతంగా పాగా వేయాలనే ఉద్దేశంతో కేంద్ర అధికార పార్టీ ఇక్కడ పట్టు సాధించింది. మైనింగ్ అనుకూల విధానాలే దీని వెనుక ఉన్నాయనే అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తపరుస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తాను గిరిజన పక్షపాతినని, బాక్సైట్ తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేస్తున్నారు. వామపక్షాల పార్టీలు కూడా గిరిజనులకు మద్దతుగా నిలుస్తూ కూటమి ప్రభుత్వ వైఖరిని నిలదీస్తున్నాయి. బాక్సైట్ కొండలపై ఏ క్షణంలో తవ్వకాలు గుణపం పడితే మాన్యంలో పొలిటికల్ మంటలు ఫీక్స్కు చేరడం ఖాయమని స్పష్టమవుతుంది. అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఈ సున్నితమైన అంశంపై తమ స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండటంతో రానున్న రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.